ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాసరావు పోలీసులను నిలదీశారు. గంజాయి అమ్మకాలు పోలీసుల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి కేసులో ఉన్నవాళ్ల చేత బలవంతంగా గంజాయి అమ్మించి వసూళ్లు చేస్తున్నారంటూ పోలీసులను నిలదీశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా బాధితులను వెంటబెట్టుకుని వెళ్లి ఒక్కో విషయంలో పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నించడం సంచలనంగా మారింది. తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్కెక్కింది. చిల్లపల్లి రామకృష్ణ అనే వ్యక్తి మీద నలుగురు దాడి చేసినప్పుడు తప్పించుకునే యత్నంలో ఒకరిని గాయపరిచినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నలుగురి దాడికి గురైన బాధితుణ్ణి పట్టించుకోకుండా అతడి మీదనే హత్యాయత్నం కేసు పెట్టడమే కాకుండా పోలీసులు అతడి తల్లిని, సోదరిని స్టేషన్కు తీసుకువచ్చారు. రాత్రి 9 గంటలు దాటినా వాళ్లను స్టేషన్లోనే ఉంచటం మీద ఎమ్మెల్యే కొలికపూడి మండిపడ్డారు. వాళ్ల నుంచి అప్పటిదాకా తీసుకొని ఫిర్యాదును అప్పటికప్పుడు ఇప్పించారు. కాపాడుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చిన బాటిల్ అతను ఉపయోగించాడు. ఒకే ఒక పాయింట్, సంఘటన జరిగింది రామకృష్ణ ఇంటి దగ్గర. ఆ 10 మంది రామకృష్ణ ఇంటి మీద ఎందుకు వచ్చారు? ఆ బండి నాగరాజు వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? నలుగురు మెడక పెట్టి పిసికేశారు. ఇంకోటి, స్పష్టంగా దాడి జరగడానికి అర్ధగంట ముందే కిట్టు అనే వ్యక్తి హనీకి ఫోన్ చేసి వాడిని కొడతాము, వాడి మీద దాడి చేస్తామని చెప్పాడు. ఎస్సీల చేత కొట్టిస్తాను, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తానని చెప్పాడు. మొత్తం తేలాలి. తీసుకొచ్చేస్తాం సార్. గంజాయి అమ్మాలంటూ తన కొడుకు మీద ఒత్తిడి తెస్తూ ఒప్పుకోకపోతే అక్రమ కేసులు బనాయించాలని ఎమ్మెల్యే పోలీసుల సమక్షంలోనే ఒక తండ్రి ఆరోపించటం విశేషం. ఎక్కడో తెలియక అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే తిరువూరు వచ్చి వీళ్ళ బంధు వచ్చి అడ్రస్ తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఈ టెర్రరిస్ట్ని మళ్ళీ పడుతుంది. తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని, ఇది పద్ధతి కాదని ఎమ్మెల్యే కొలికపూడి పోలీస్ స్టేషన్లోనే ఆరోపించారు. కానీ ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో, తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో, పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. నెల రోజుల కిందట కూడా ఇదే రామకృష్ణ మీద గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు లేవన్నారు. దాడి చేసిన వారిని స్టేషన్కు పిలిపించేదాకా కదిలేదే లేదంటూ స్టేషన్లోనే ఎమ్మెల్యే ఒక బెంచ్ మీద కూర్చోవటంతో పోలీసులకు నోరు పెగ్గలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం అందరినీ విస్మయానికి గురిచేసింది.